336వ రోజు ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పలాస నియోజకవర్గంలో కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలన్నింటినీ కూడా విన్నవించుకుంటున్నారు. ప్రధానంగా పలాస నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త అప్పలరాజు ఉన్నారు. సార్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రకు ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు ఏ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు? అందరికీ నమస్కారం. పలాస నియోజకవర్గంలో 5వ రోజు పాదయాత్ర 5 రోజుల పాటు ఇంచుమించుగా 40-45 కిలోమీటర్లు సాగినటువంటి ఈ పాదయాత్ర పలాస నియోజకవర్గ ప్రజల్లో ఆనందం, హర్షాతిరేకాలు రేకెత్తించినటువంటి గొప్ప సందర్భం మాకు. ముఖ్యంగా నిన్న ఉద్యానంలో పర్యటిస్తూ ఉంటే ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహిళలు, యువకులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టినటువంటి తీరు మా అందరికీ చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇది ప్రజల్లో ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార పార్టీ పెద్దలు ప్రజలనైతే రకరకాలుగా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. పాదయాత్రలో ప్రజలు పాల్గొనకుండా చేయాలని చెప్పి చాలా రకరకాల ప్రయత్నాలు చేశారు. అయినా కానీ సరే మహిళలైతే బ్రహ్మరథం పట్టినటువంటి తీరు అమోఘమని చెప్పాలి. వాళ్ళు చెప్తున్నారు మాకు, బాబు పాదయాత్రకు వెళ్తే రేషన్ కార్డు కట్ చేస్తామన్నారు బాబు అని చెప్పి. కానీ మళ్ళీ అదే మహిళలు చెప్తున్నారు, కట్ చేస్తే కట్ చేయనాయి, జగనన్న వస్తాడు, 11 రకాల సరుకులతో కూడినటువంటి రేషన్ మళ్ళీ మాకు ఇస్తాడన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది చెప్తున్నారు పాదయాత్రకు వెళ్తే పెన్షన్ కట్ చేసేస్తారు అన్నారని బాబు అని చెప్పి. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు కట్ చేస్తే కట్ చేయనే, జగనన్న వచ్చిన తర్వాత 2000 రూపాయలు పెన్షన్ మాకు ఇస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. అడుగడుగున బ్రహ్మరథం పట్టినటువంటి తీరు చూస్తే, ముఖ్యంగా తిత్లీ ప్రభావిత గ్రామాల్లో నేను పర్యటించాను. మహిళలందరూ వచ్చి ధన్యవాదాలు చెప్తున్నారు. బాబు మీరు కొబ్బరి చెట్టుకు 3000 రూపాయలు ఇస్తాను అన్నటువంటి మాట ఏదైతే ఉందో మాకు చాలా గొప్ప విషయం. మా ఉద్యానం ఖచ్చితంగా మీ ద్వారా పునర్నిర్మాణం అవుతుంది అన్నటువంటి నమ్మకాన్ని, ఆనందాన్ని వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నటువంటి తీరు చూస్తే ప్రధానంగా నియోజకవర్గం ఆల్రెడీ అన్ని సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు. ఉద్యాన ప్రాంతం ఏదైతే ఉందో తిత్లీ కంటే ముందు కిడ్నీ ప్రభావిత గ్రామాలు, అవన్నీ కూడా కిడ్నీ జబ్బు ప్రభావిత గ్రామాలు, వాళ్ళందరూ కూడా కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళందరూ కూడా నేను వచ్చి కలిసినటువంటి సందర్భం నేను చూసాం. ముఖ్యంగా క్యాజువల్ లేబర్తో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరాక్ట్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. వాళ్ళని డైరెక్ట్గా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ ఏమి చేస్తే మీ బ్రతుకులు బాగుపడతాయో మాకు చెప్పండి, ఆ కార్యక్రమాన్ని మేము అధ్యయనం చేసి ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పారు. అలాగే జీడి వ్యాపారులతో కూడా మాట్లాడారు, ఏమి చేస్తే వ్యాపారస్తులకి, కార్మికులకి బాగుంటుంది అన్న విషయం మీరు నాకు చెప్పండి, ఆ విషయాన్ని మేము అధ్యయనం చేసి ఖచ్చితంగా దాన్ని మేము అమల్లోకి తీసుకొని వస్తామన్నటువంటి విషయం ప్రజల్లో అయితే బాగా చొచ్చుకొని పోయింది. ఈ పాదయాత్ర ఉద్దేశమే అది, సమస్యను గుర్తించడం, ఆ సమస్యతో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం, పరిష్కారం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకోవడం అన్నటువంటి విషయం చాలా గొప్ప విషయం. ఈరోజు చివరి రోజు హరిపురం నుంచి మొదలయ్యేటటువంటి ఈ పాదయాత్ర అంబుగాం లోహర్బంద్ జంక్షన్ మీదుగా రాణిగాం జంక్షన్ వరకు మా నియోజకవర్గంలో కొనసాగుతుంది. రాణిగాం జంక్షన్ తర్వాత మామిడిపల్లి, అలాగే టీ శాసనం వరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఉద్యానంలో కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉందని, కిడ్నీ బాధితులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్లకుండా ప్రజలు అడ్డుకోవాలని ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా పలాస నియోజకవర్గంలో ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని అప్పలరాజు చెప్తున్నారు. కెమెరామెన్ శివతో నాయుడు, ప్రజా సంకల్ప యాత్ర నుంచి.